హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. నేను లక్ష్మీదేవి అక్క మా అక్క చెప్పినాం కదా నేను నిన్న. బాగున్నాము. మేము ఈరోజు చేసే వంట మీకైతే సస్పెన్స్లో పెట్టి చూపిస్తామండి. అది చూడండి. లైక్ ఇవ్వండి, లైక్ ఖచ్చితంగా ఇవ్వండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మా వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చితే కనుక వేరే వాళ్ళకు షేర్ చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. పల్లీలు వేయించుతున్నాము. ఇంకా పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. ఎర్రగడ్డలు వేసుతా ఉన్నాం. కొద్దిగా నూనె వేసి ఒక పెద్ద ఎర్రగడ్డ కోసి ఇది కొద్దిగా ఇంకా వేగాలి. దూరగా వేయించుకోవాలి. రోల్ కడుగుతాను. ఎందుకు పచ్చడి నూరేకి రోట్లో పచ్చడి, పల్లీల పచ్చడి, బాగుంటుంది. రుబ్బిండేది చేస్తున్నా. రెండు ఒక్కసారి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, పల్లీలు పచ్చిమిర్చి కలిపి వేసేస్తాను. సరిపోయిన పల్లీలు పచ్చిమిరపకాయలు ఒకేసారి వేసేసినాం. మెదిగిన తర్వాత ఇంత ఇట్లా ఇలా నూరుకోవాలి. కచ్చా పచ్చగా నూరేసినాక ఇప్పుడు చింతపండు వేసేది తగినంత. చూడండి, ఇది సరిపోతుంది. కారానికి తగ్గట్టు చింతపండు, కొద్దిగా నీళ్లు, గట్టిగా ఉంటుంది కదా, కొద్దిగా నీళ్లు, బాగా మెత్తగా నూరుకోవాలి. మెత్తగా మెదిగింది. కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా నూరాలి. రుబ్బురుగుండు లేకుండా రోడ్తోనే నూరేది. రోల్తోనే నూరేస్తాను. ఇంతకన్నా ఎక్కువ నూరకూడదు, బాగుండదు. ఇప్పుడు సరిపోయింది. చూసి ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవాలి. చింత బాగుంటుంది. నేను రోట్లోనే నూరేది. ఇంత వేయినా కొంచెం చూడు సరిపోతుంది. ఎక్కువైతే కష్టం. నున్నగా ఉంటే బాగుండదు. మిక్సీకి వేసినట్లు ఉండవు. ఇంత మాత్రం చాలు. మిక్సీకి వేసినట్లు ఉండకుండా బరగ్గా నూరుకోవాలి కదా. రుచి ఉంటుంది. ఈ నీళ్లు కలుపుకుని ఆనియన్స్ వేసి, ఇది పల్లీల పచ్చడి. మీకు గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోవచ్చు. ఆనియన్స్ ఏం చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కదా. ఇవి రోట్లో నూరకూడదు. అవి నూరితే ఏమవుతుందంటే వేయించి అట్లే కలుపుకునేసేయాలి. బాగా ఎర్రగా వేయించినాం కదా, టేస్ట్ బాగా రుచిగా ఉంటుంది. అది ఇది పచ్చడి. తాలింపుకు నానబెట్టుకున్నావు పప్పు అర్ధగంట నానబెట్టి ఉడకబెడుతున్నాం. ఇందులో ఉడకబెట్టింది అట్లా అది చూపించక ఎంతో ఒకటి చూడండి. ఇలా మెత్తగా ఇంత మాత్రం ఉడకాలి. కొద్దిగా వేసుకోవాలి. దేంట్లోకి మునగాకు వేయించేదానికి. సరే సరే. కొద్దిగా అంటే మునగాకు ఉడకబెట్టకుండా ఏం చేస్తావు? అట్లా ఉడకబెట్టి చూపించు. ఉప్పు కొంచెం వేయాలి. వేసి ఉప్పు వేసి ఉడకబెడతావా? ఇది పోల్సి పుల్ల లేకుండా కడగాలక్క. అది వేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు మునగాకు వేస్తాం. మునగాకు ఉడకబెడతాం. నీళ్ళే అదే నీళ్ళు పోసి ఉప్పేసి దాంట్లో కాకేసి ఉడకబెడుతున్నావు. బాగా ఉడుకుతుంది అక్క. ఇది బాగా ఉడుకుతుంది. పొడి పొడి అవుతుంది. అంటే మామూలుగా కొంతమంది కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి వడేసి పిండి తిరగా వేసుకుంటాం. కానీ అది ఉంటలు వస్తుంది. అట్లా రాదు. చూపిస్తా. ఉడికింత కొంచెం నీళ్ళలోనే ఉడికిపోవాలా. అడుగు అంటకుండా కలుపుకుంటా ఉండాలా. తాలింపు అయితే పొడి పొడిగా పొడి వస్తుంది. ఆకు ఇలా ఉడకాలి. పొడి పొడి అయిపోయింది.
ఇప్పుడు బ్యాల్ ఈ టెక్నిక్ బాగుంది కా, ఉడకబెట్టి రసం తీయకుండా చూడండి. ఇప్పుడు బ్యాల్ వేస్తాం. దాంట్లోకి బ్యాల్ వేసేసిదా, మునగాకులకి మళ్ళీ రొంత వేయించుతాం. అది ఎంత పొడి అయిపోవాలా. ఈ తేమకు బాగా మెత్తగా ఉడికిపోతుంది. పప్పులో ఉండే ఈ తేమ కూడా బాగా పీక్కుంటుంది ఆకుకు. ఇప్పుడు బాగా ఏం చేస్తాను, మునగాకు తాలింపు. నిర్మల చూడు ఇలా కావాలి. డ్రై అయిపోయింది కదా, బాగా డ్రై అయిపోయింది, మెత్తగా ఉడికింది. బ్యాల్ చేసినాం. నీ చీర కలర్ బాగుంది లక్ష్మీ అక్క. బాగుందా? డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు పల్లీల పొడి వేయాలక్క దీనికి. పల్లీల పొడి, శనగిత్తనాల పొడి. ఇది టేస్ట్ చూస్తున్నాక కొంచెం చూడు ఉడికిందా లేదా, ఉప్పు సరిపోయిందా లేదా. ఉడికింది కదా, సరిపోయింది అంతా, అంతా సరిపోయింది. డ్రై అయిపోయింది కదా బాగా. అట్లే ఉప్పు కూడా సరిపోయింది కా. పొడి, పల్లీలు ఏమేమి వేసినావు? పల్లీలు, ఒట్టిమిరపకాయలు, ఉప్పు, ఇది తెల్లగడ్డ, వెల్లుల్లిపాయలు, వెల్లుల్లి దాంట్లో పొడి. ఇది పొడి వేసి ఒక 2 ఆనియన్స్ ఏమి వేయకపోయినా పర్లేదు. ఆనియన్స్ అవసరం లేదు, నూనె అవసరం లేదు, తిరువాత అవసరం లేదు. ఇవే బ్యాళ్ళు తించు. బాగుంది అక్క, టేస్ట్ చాలా బాగుంది. ఓకే మీకు అయిపోతుంది. ఇట్లా ఉడకాలి, మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనము రాగి పిండి వేసి రాగి పిండి వేసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టి ఉడకబెట్టాలి. ఇలా మూత పెట్టి పొడి వేసేసిన తర్వాత మూత పెట్టి పిండి బాగా ఉడికింది. పిండి ముందు పోసేసి కొంచెం మూత పెట్టేయాలి కదా ఒక 5 నిమిషాలు. ఇప్పుడు బాగా ఇది గెలకల్లా ఇట్లా కలుపుకోవాలి. ముద్ద అలా గెలుపుకోవాలి. ఇది గెలుపుకోవాలి. అట్లా పిండి ముందుగా పోసి పెడితే ఇంకా ఉడుకుతుంది. పిండి పచ్చిగా ఉంటుంది కదా, పచ్చిగా లేకుండా ఉడికిన ఒక 5 నిమిషాలు బాగా ఉడికితే 5-10 నిమిషాలు ముద్ద బాగుంటుంది. కడుపు నొప్పి గిడుపు నొప్పి రాకుండా ముద్ద బాగా నీట్గా ఉంటుంది, బాగా ఉంటుంది. ఇంతకు వేడి అనుకుంటే కిందికి పెట్టుకొని ఇలా 2 చేతులతో పట్టుకొని ఇట్లా గెలుక్కుంటే అంతా కలుస్తుంది, బాగా కలుస్తుంది. అట్లా అంతా వారలా తెల్లన్నం లేకుండా బాగా నీట్గా చూడండి. ఆ పిండికి దానికి కరెక్ట్ సరిపోయింది. ఎక్కడ ఉండలు లేకుండా వంటలు లేకుండా కొద్దిగా అట్లా మంట పైన పెడితే కొంచెం బిగుసుకోవాలి. పిండికి రైస్ మనం ఇది తీసేయచ్చు, కట్టి తీసేసి కొంచెం మిమురుకొని నీళ్ళు అత్తుకొని చెయ్యి కాలుతుంది కట్టెకి. అది తీసుకొని ఇలా బాగా అట్లా అనేసి మూత పెట్టి అదా చూడండి ముద్ద రెడీ అయిపోయింది. మెత్తగా మైనం లాగా ఉంది కా ముద్ద, అంత లుక్ ఇస్తాను. మైనం ఉన్నట్లుంది కా. అయినా రైస్ వేసినా కూడా ముద్ద అంత మెత్తగా చేసినాము. అనుకుంటాను పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడి, రాగి సంగటి, పల్లీల పచ్చడి, రాగి సంగటి, మునగాకు తాలింపుక. సూపర్ అక్క, బలి కనపడతా ఉంది చూడండి. ప్రాణం లేసి వస్తుంది ఎక్కువ బాగాలేని వాళ్ళకి కూడా. ఇది జ్వరం వచ్చిన వాళ్ళకి అట్లా. నేను కూడా టేస్ట్ చూస్తాను. పచ్చడి చాలా బాగా చేసింది అక్క. చూడండి ఇట్లా మునగా తాలింపు సూపర్ అండి, చాలా బాగుంది. చెప్పడం కాదు, అది చేసుకొని తింటేనే దాని టేస్ట్ తెలిసేది. చాలా సూపర్గా ఉంది. తిని కన్ను కోసాయి. చాలా బాగుందండి. తాలింపు కూడా బాగా ఉంది.